భారత్ పాక్ సరిహద్దుల్లో నిత్యం ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ ఉద్రిక్తతలు ఇప్పుడు కొత్తేమీ కాదు. గతంలో పాక్ సైన్యం చేసిన దుస్సాహసాలకు గుర్తుగా చరిత్రలో మిగిలిన ప్రాంతం లొంగేవాలా. దాదాపు 45 ఏళ్ల క్రితం రాజస్థాన్లోని జైసల్మేర్కు అత్యంత సమీపంలో ఉన్న ఈ సరిహద్దు పోస్టును దాటుకుని ముందుకు వచ్చేందుకు ప్రయత్నించిన పాక్ ముఖల్ని సరిహద్దు భద్రతా దళం సైన్యంలోని అతి కొద్ది సిపాయిలతో కలిసి మట్టి కరిపించింది. 90కి పైగా ఉన్న మెకనైజ్డ్ ట్యాంక్ రెజిమెంట్ను ధీటుగా ఎదుర్కొని భారత సైన్యం ప్రతిభా పాఠవాలను ప్రపంచానికి చాటింది. 1971లో భారత సైన్యం పాక్పై సాధించిన విజయానికి గుర్తుగా ఈ యుద్ధ క్షేత్రాన్ని మ్యూజియం కింద మార్చేసింది ప్రభుత్వం. చరిత్ర పుటల్లోకి వెళితే బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడుతున్న భారత్ను దొంగదెబ్బ తీసేందుకు పాక్ చేసిన కుటిల యత్నాల్లో లోంగేవాలా యుద్ధం అత్యంత కీలకమైంది. భారత జవాన్ల పోరాట పటిమకు ధీరోదాత్తతకు అద్దం పట్టే యుద్ధక్షేత్రం కూడా ఇదే. 1971లో లోంగేవాలా పోస్టుపై దొంగదాడి చేసి దురాక్రమించాలన్న పాక్ కుటిల యత్నాన్ని భారత్ సైన్యం ధీటుగా ఎదుర్కొంది. డిసెంబర్ 4 అర్ధరాత్రి సమయంలో రాజస్థాన్లోని లోంగేవాలా పోస్టుపై 90 ట్యాంకులతో పూర్తిస్థాయి రెజిమెంటుతో పాక్ సైన్యం దాడికి దిగింది. ఆ సమయంలో పంజాబ్ రెజిమెంట్కు చెందిన 23వ బెటాలియన్తో పాటు సరిహద్దు భద్రతా దళానికి చెందిన కొంతమంది ఈ పోస్టులో పహారా కాస్తున్నారు. కేవలం 70 మంది సిబ్బందితోనే ఈ పోస్టుకు నేతృత్వం వహిస్తున్న మేజర్ కుల్దీప్ సింగ్ చాంద్పురి ధైర్యంగా పాక్ దాడిని ఎదుర్కొన్నారు. పరిమిత సంఖ్యలో ఉన్న తుపాకులు, ఒక శతఘ్ని జీపు సాయంతోనే 6 గంటల పాటు పాక్ సైన్యాన్ని ఒక్క అంగుళం కూడా ముందుకు కదలనీయకుండా నివారించారు. జైసల్మేరు, జోధ్పూర్ను ఆక్రమించి ఢిల్లీ వైపు సాగాలన్న పాక్ కుట్రను భగ్నం చేశారు. దాడి సమాచారం అందుకున్న భారత్ వాయుసేన జరిపిన విమాన దాడిలో 37 పాక్ యుద్ధ ట్యాంకులు ధ్వంసమయ్యాయి. వాహనాలు, ఆయుధాలను విడిచిపెట్టి పాక్ సైన్యం పలాయనం చిత్తగించింది. అప్పటి ఆ విజయానికి గుర్తుగా ట్యాంకులను అదే యుద్ధక్షేత్రంలో ఉంచేసింది భారత సైన్యం. దీన్నో మ్యూజియంగా మార్చి ప్రజలకు వీర సైనికుల విజయగాథను తెలియజేస్తోంది. పాక్ వదిలేసిన వస్తువులేగాక భారత్ సైన్యం ఉపయోగించిన యుద్ధ సామాగ్రిని సైతం ఈ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. అత్యంత ప్రజాదరణ పొందిన బాలీవుడ్ చిత్రం బోర్డర్ ఈ యుద్ధక్షేత్రం కథాంశంతోనే తెరకెక్కించారు. सुबह का नाश्ता जैसलमेर में करेंगे, दोपहर का खाना जोधपुर में और रात का दिल्ली में. 1971లో పాకిస్తాన్ భారత్ పైన యుద్ధం ప్రకటించి ఆ సమయంలో చెప్పిన మాటలు ఇవి. అయితే ప్రస్తుతం మనం అదే యుద్ధం జరిగిన చరిత్రాత్మక ప్రదేశంలో ఉన్నాం. లోంగేవాలా పోస్టుపై దాడి 1971లో పాకిస్తాన్ దాడి చేసినటువంటి ప్రాంతంలో ఉన్నాం. మనం చూడొచ్చు, ఈ ప్రాంతంలోనే సరిగ్గా లోంగేవాలా బ్యాటిల్ యుద్ధం జరిగింది. తూర్పు పాకిస్తాన్తో భారత్ పోరాడుతున్న సమయంలోనే లోంగేవాలా పోస్టులో కూడా పాకిస్తాన్ దాడి చేసింది. పాకిస్తాన్కి చెందినటువంటి వాయుసేన విమానాలు ఈ పోస్టుపై అలాగే జైసల్మేర్ పై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించాయి. అదే సమయంలో పాకిస్తాన్కి చెందినటువంటి ట్యాంక్ రెజిమెంట్ కూడా లోంగేవాలా పోస్ట్ పైకి దూసుకొచ్చింది. ఆ సమయాన్ని గుర్తించినటువంటి ఇక్కడ 168 రెజిమెంట్కి చెందినటువంటి సైన్యం దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది. దాదాపుగా పాకిస్తాన్కి చెందినటువంటి ట్యాంక్ రెజిమెంట్లో 37 ట్యాంకులను కూడా ఈ తరహా ట్యాంకులను కూడా ధ్వంసం చేశారు. ఆ తాలూకు ఆనవాళ్లు కూడా మనం చూడొచ్చు. లోంగేవాలా పోస్టులో ఉన్నటువంటి ఆనవాళ్లు ప్రత్యక్షంగా పాకిస్తాన్కి చెందినటువంటి వాహనాలు మన సైనికులు, వీర సైనికులు ధ్వంసం చేసి నాశనం చేసినటువంటి ఆనవాళ్లన్నింటినీ కూడా ఈ లోంగేవాలా పోస్టులో ఇలాగే భద్రపరిచారు. అదే సమయంలో పాకిస్తాన్కి చెందినటువంటి మూకలు బోర్డర్ పిల్లర్ నెంబర్ 638ని కూడా తీసుకొచ్చి సరిహద్దును మార్చేందుకు కూడా ప్రయత్నించినటువంటి పరిస్థితి. ఆ చరిత్రను కళ్ళకు కట్టే విధంగా ఆ సమయంలో యుద్ధంలో విజయం సాధించినటువంటి భారత సైన్యం ఆ చరిత్రను కళ్ళకు కట్టేలా యథాతథంగా పాకిస్తానీ ట్యాంకులను నాశనం చేసినటువంటి పాకిస్తానీ పరికరాలను కూడా ఇదే ప్రాంతంలో ఉంచింది. లోంగేవాలా పోస్ట్గా దీన్ని పిలుస్తారు. ఇదే ప్రాంతంలో సైన్యం దీన్ని ఒక మ్యూజియం కింద మార్చింది. ఆ చరిత్రకు ఆనవాళ్లుగా వీటిని శాశ్వతంగా భద్రపరిచింది. కెమెరా పర్సన్ నరేష్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, లోంగేవాలా పోస్ట్.